హలో అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఒక మంచి గ్యారంటీ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్ చెప్పబోతున్నానండి. అంటే ఇది మంచి సేవింగ్ ప్లాన్. సేవింగ్ ప్లాన్తో పాటు మనకి దీనికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక వ్యక్తిని తీసుకుంటున్నాను. ఇందులో మనం పాలసీ టర్మ్ అండ్ ఎన్ని సంవత్సరాలు పే చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, చివరి దాకా వినండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక పర్సన్ ఇయర్లీ 1,00,000 పే చేస్తున్నాడు ప్రీమియము. ఎన్ని ఇయర్స్ పే చేయాలంటే 12 సంవత్సరాలు. పీపీటీ అంటే పాలసీ పేయింగ్ టర్మ్ 12 సంవత్సరాలు పే చేస్తాడు. అలా 12 సంవత్సరాలు పే చేశాక అతనికి చివర్లో 30th ఇయర్లో అంటే అతని ఏజ్ 60 వచ్చేసరికి తనకు టోటల్గా వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 55,06,974. అంటే అతను పే చేయాల్సింది 1,00,000 పర్ ఇయర్. అలాగా 12 ఇయర్స్ 12 lakhs పే చేస్తాడు. సో అతని ఏజ్ 60 వచ్చే వరకు వెయిట్ చేస్తే ఒకేసారి లంసంగా 55,06,974 రూపాయలు వస్తుంది. అంతేకాకుండా అతను పే చేసే టైంలో అనుకోకుండా చనిపోతే డే 1 నుంచి 16 లక్షల సమ్ అష్యూర్డ్ అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నమాట. సపోజ్ ఒక పర్సన్ ఈరోజు పే చేశాడు, పాలసీ ఇష్యూ అయిపోయింది. సడన్గా వితిన్ 2-3 days అతనికి ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి, 16 లక్షలు అనేది సమ్ అష్యూర్డ్ అతని ఫ్యామిలీకి వస్తుంది. అలా తను ఎంత లేట్గా రిస్క్ జరిగితే ఆ కవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లక్కీగా ఆ పర్సన్కి ఎలాంటిది రిస్క్ జరగకుండా అతని 60th ఇయర్ వరకు హెల్దీగా ఉన్నాడు అనుకోండి, రావాల్సిన మెచ్యూరిటీ బెనిఫిట్ ఆ లాస్ట్ లైన్లో ఉంది చూడండి. టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ A+B అది 55,06,974 రూపాయలు అనేది అతనికి వస్తుందన్నమాట. ఇది ఎవరికి పనికి వస్తుందంటే ఈ ఏజ్ 30-25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి తీసుకుంటే వాళ్ళ పిల్లలు మ్యారేజ్ టైంకి కానీ లేదంటే వాళ్ళ రిటైర్మెంట్ కోసం కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. అంతేకాకుండా ఇది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ కాదు, ఇది 100% గ్యారంటీ ప్లాన్ అన్నమాట. ఇందులో మనకి చూపించిన ఎగ్జాక్ట్ అమౌంట్, మనకి రావాల్సిన అమౌంట్ ఒక రూపాయి కూడా అటు ఇటు లేకుండా ఫుల్గా వస్తుంది. సో ఇందులో నేను ఎలాంటి రైడర్స్ యాడ్ చేయలేదు. సింపుల్గా ఒక 1,00,000 పే చేస్తాడు, 12 సంవత్సరాలు పే చేస్తాడు, 12 లక్షలు పే చేస్తే 60 సంవత్సరంలో 55 లక్షలు వస్తుందన్నమాట. కానీ ఇందులో కొంచెం రైడర్స్ యాడ్ చేసుకున్నారనుకోండి, అనుకోకుండా అతనికి ఏదైనా రిస్క్ జరిగితే ఫ్యామిలీకి ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అది నేను ఇప్పుడు ఇంకొక స్లైడ్లో చెప్తాను. ఇందులో సేమ్ ప్లాన్ అండి, సంవత్సరానికి బేసిక్ ప్రీమియం 1,00,000. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ అని చెప్పి ఒక సింపుల్ రైడర్ యాడ్ చేశాను. దానికి అతను ఇయర్లీ కట్టాల్సిన ఎక్స్ట్రా డబ్బులు 6,784 రూపాయలు. అంటే అతను ఇయర్లీ కట్టాల్సిన మొత్తం డబ్బులు ఎంత అండి? 1,06,774. సేమ్ ప్లాన్, ఇది 12 సంవత్సరాలు కడతాడు. కాకపోతే ఒక 6,000 చేంజ్ అనేది ఇయర్లీ ఎక్కువ కడుతున్నాడు. కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ అతను 60 సంవత్సరం వరకు హెల్దీగా ఉంటే ఇంతకుముందు వచ్చిన అమౌంటే వస్తుంది, 55,06,974 రూపాయలు వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇతను అర్లీగా అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ ఆ ఏజ్ వరకు బ్రతికి ఉండకుండా అనుకోకుండా ఎర్లీగా చనిపోతే మనం డే 1 నుంచి టర్మ్ బూస్టర్ కోసం 6,784 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం. కాబట్టి బేసిక్ సమ్ అష్యూర్డ్ 16 లక్షలు కాకుండా ఇంకొక 16 లక్షలు ఈ సెకండ్ లైన్లో ఉంది చూడండి, ఇంకొక 16 లక్షలు ఎక్స్ట్రా వస్తుంది. అంటే 16 + 16 32 లక్షలు వస్తుంది. డే 1 నుంచే 32 లక్షలు. అది కూడా మనకి ఇయర్స్ గడిచిన కొద్దీ, అంటే అతను లేట్గా రిస్క్ అయిందనుకోండి, ఆ కవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఈ రైడర్ వల్ల యూజ్. ఇది కాకుండా నేను ఇంకా కొంచెం బెనిఫిట్ ఉండే స్లైడ్ చూపిస్తాను. ఫైనల్గా మెచ్యూరిటీ అమౌంట్ సేమే. అతను 60th ఇయర్ వరకు హ్యాపీగా హెల్దీగా బ్రతికి ఉండి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకునే వరకు ఉంటే వచ్చే అమౌంట్ ఎప్పుడైనా సేమే. కానీ రిస్క్ ఎర్లీగా జరిగితే ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ బెనిఫిట్ అయ్యేలాగా ఇన్సూరెన్స్ కవరేజ్ పెరగడానికి నేను ఇంకొక కేసు చెప్తున్నాను. అదేంటంటే
సేమ్ ఫస్ట్ ఇయర్లీ 1,00,000 12 ఇయర్స్ 12 lakhs పే చేస్తాడు. ఇది ఫస్ట్ కేసులో ఆల్రెడీ చెప్పాను. సెకండ్ కేసులో మనకి చెప్పిన విధంగా టోటల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ 6,784 పే చేస్తాడు. అంటే అతను ఏ టైంలో చనిపోయినా 16 లక్షలు కాకుండా ఇంకొక 16 లక్షలు ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటాయి. ఈ సెకండ్ లైన్లో ఉన్న బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అని చూడండి. దానివల్ల యూజ్ ఏంటంటే అతను డే 1 ఈరోజు పే చేసి రేపు చనిపోయినా సరే పాలసీ క్లోజ్ అవ్వకుండా ఏమవుతుందంటే తను పే చేయాల్సిన మిగతా ప్రీమియమ్స్ అన్నీ పే చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ తను పే చేశాడు అంటే ఈ 1,00,000 ప్లస్ 6,873 ప్లస్ 6,784 టోటల్ 1,13,657 రూపాయలు తను ఫస్ట్ ఇయర్ పే చేశాడు. దురదృష్టవశాత్తు తను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చనిపోయారు అనుకోండి. చనిపోతే తను పే చేయాల్సిన మిగతా ఇయర్స్ పే చేయక్కర్లేదు. పైగా దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ మిగతా ప్రీమియమ్స్ పే చేయక్కర్లేదు. ప్లస్ తను చనిపోయాడు కాబట్టి అప్పుడు తనకి రావాల్సిన సమ్ అష్యూర్డ్ ప్లస్ మనకి టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ దానివల్ల 16 + 16 32 లక్షలు. అంటే 32 లక్షలు అనేది డే 1 అతను ఏ ఇయర్లో చనిపోయాడో ఆ కరెస్పాండింగ్ ఇయర్లో రావాల్సిన డెత్ బెనిఫిట్ మా ఫ్యామిలీకి వస్తుంది. అదే కాకుండా తను కట్టాల్సిన రిమైనింగ్ ప్రీమియమ్స్ కట్టనవసరం లేదు. అంతేకాకుండా తనకి 60వ సంవత్సరంలో రావాల్సిన 55,06,974 రూపాయలు తన నామినీకి 60వ సంవత్సరంలో వస్తాయి. అంటే ఒక పర్సన్ 60 సంవత్సరాల వరకు అంటే 30 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాల వరకు బ్రతికి ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తను చనిపోయాక కూడా ఆ బెనిఫిట్స్ వస్తాయి. డెత్ బెనిఫిట్ వస్తుంది. రిమైనింగ్ తను కట్టని ప్రీమియమ్స్ కూడా కట్టక్కర్లేదు. సో దీనికోసం తను ఎంత పే చేస్తున్నాడో ఎక్స్ట్రా ప్రీమియం ఒక 6,873 రూపాయలు పే చేస్తున్నాడు. సో ఫైనల్ మెచ్యూరిటీ అమౌంటే సేమే, కానీ ఎర్లీగా ఏమైనా డెత్ జరిగితే మాత్రం ఈ పాలసీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం బెనిఫిట్ అవుతుందన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాలసీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.